కూటమి నేతల సమన్వయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి సారథుల మధ్య పరస్పర గౌరవం ఉందన్న పవన్ పంచాయతీ స్థాయిలోనూ అదే ప్రతిబింబించాలన్నారు. ఎవరూ ఎవరిని తక్కువ చేయొద్దని, సమస్యలుంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని పిలుపునిచ్చారు. తనకు జనసేన కూటమి సంక్షేమం కన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా, పీక్కుంటా, లాక్కుంటా, తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా, ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం. ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు. తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఇది బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళ ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్కేస్తుంది, రావడానికి దశాబ్దం పైన తీసుకుంటుంది. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం. కష్టపడమని ఇచ్చారు మాకు అధికారం, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు, కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి. అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి.